హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో 2 ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నాను. క్విక్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి రెండు కూడా. సో ఎప్పుడైనా అంటే హడావిడిగా ఉన్నప్పుడు సింపుల్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, పిండిలు ఏమీ లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉత్తప్పంని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా అది. నెక్స్ట్ అదే కప్పుతో 1 కప్పు వరకు జొన్నపిండి తీసుకోండి. ఇప్పుడు అందులో ఒక 1/2 కప్పు పెరుగు, ఎందుకంటే ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకుని చక్కగా ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోండి. రవ్వ తగలకూడదనమాట, అలా మెత్తగా వచ్చేట్లు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి బ్యాటరు. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా పచ్చిమిర్చిని ఒక 3-4 కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేను చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ వరకు వేస్తున్నాను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. అండ్ నెక్స్ట్ కాస్త కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర అండ్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మీరు ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు. నేను సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకోకపోయినా చేసుకోవచ్చు, కాకపోతే అలా పొంగవన్నమాట. కాస్త పొంగాలి అని అనుకుంటే కొద్దిగా వంట సోడా అనేది పడుతుంది. వేసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. మీరు చూడండి పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది. చక్కగా అప్పుడే మనకి పిండి పులిసిన పిండి ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంతో మనం ఉత్తప్పం ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని మీరు ఇంట్లో నార్మల్ ప్యాన్ ఉంటే నార్మల్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా చిన్న ప్యాన్లో వేసుకుంటే అన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో వస్తాయి. ఇప్పుడు ఈ తాలింపు వేసుకునే ప్యాన్లో ఒక 2 స్పూన్లు లేదంటే 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఆ ప్యాన్కి తగ్గట్లుగా సరిపడినంత వేసుకోండి. సుమారుగా ఒక 2 గరిటెల వరకు పడుతుంది. ఇలా వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఒకవైపు కాలనివ్వండి. చాలా త్వరగా కాలుతాయి, అస్సలు ప్రాబ్లం ఉండదు. ఇంట్లో పిండి లేకపోయినా లేదనుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తోచినప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇలా 2 వైపులా చక్కగా కాలిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. నిజంగా చెప్పాలంటే ఇలాంటివి ఊరిగాయ పచ్చళ్ళతో చాలా బాగుంటాయి. లేదనుకుంటే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలా కూడా చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒకటి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక నూనె వేసుకుని కాల్చుకున్నట్లుగానే కాల్చుకోండి. నూనె అనేది మీ ఇష్టం, మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, లేదంటే తగ్గించి వేసుకోండి హెల్దీగా కావాలి అనుకుంటే. చూసారా ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్లో ఫ్రై అవుతున్నాయో, చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నేను మీ గ్లాస్లో తుంపి కూడా చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయి అనేది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒకటి తుంపి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అనేది. అలా తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారు కదా, ఈ ఇన్స్టెంట్ ఉత్తప్పం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బందోస చూపిస్తాను. ఇది కూడా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ప్యాన్ వేడవనివ్వండి. అందులోకి 1 స్పూన్ వరకు నూనె వేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ ఒక 1/2 టీ స్పూన్ వరకు చాయ్ మినపప్పు వేసుకుని కాస్త అలా లైట్గా ఫ్రై అవనివ్వండి. అండ్ ఇవి కొంచెం తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 ఇంచి అల్లంని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. పిల్లలు ఉన్న వాళ్ళైతే పచ్చిమిర్చి తగ్గించి వేసుకోవడం కానీ లేదంటే స్కిప్ చేయడం కానీ చేయండి. సో ఈ విధంగా జస్ట్ లైట్గా ఒకసారి కలిపేసేయండి అంతే. అండ్ నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయను కూడా వేసుకుని ఒక 2-3 సార్లు అలా గెరిటితో కలుపుకుంటే చాలు. జస్ట్ వేడి తగిలితే సరిపోతుందన్నమాట. ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో అవి తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆ క్రంచీనెస్ తెలియాలి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 2-3 సార్లు అలా కలిపేయండి. ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు పిండి కలుపుకుందాం.
ఈ పిండి కలుపుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి, పొడి బియ్యం పిండి. అండ్ ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, అందుకని పెరుగు వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్ వరకు నీళ్ళని పోసుకుని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ 1/2 కప్పు మాత్రమే పోసుకోండి, తర్వాత కన్సిస్టెన్సీ చూసుకుని పోసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి ఎంత స్మూత్గా ఉందో. సో ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులోనే కొంచెం మనకి కన్సిస్టెన్సీ థిక్గా ఉంది కదా, అందుకని ఒక 1/4 కప్పు వరకు నీళ్ళని పోసుకుని జస్ట్ ఒకసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేయండి, సో దట్ అంతా కూడా చక్కగా మిక్స్ అవుతుంది. ఈ గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ విధంగా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపుని కూడా వేసుకోండి. నెక్స్ట్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పటి వరకు మనం ఉప్పు అనేది అసలు వాడలేదు కదా, ఇప్పుడు వేసుకోండి. వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. చూడండి పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో, ఇలా ఉంటే సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదు. పిండి కన్సిస్టెన్సీ ఇంతకన్నా గట్టిగా చేసుకోవద్దు, అలాగని ఇంతకన్నా లూజ్గా కూడా చేసుకోవద్దు. ఇలా కలిపేసుకుని గిన్నె మీద మూతను పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల పాటు పిండి నానిన తర్వాత మూత తీసుకుని చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. పెద్దగా థిక్నెస్ ఏమి రాదు, లైట్గా ఉంటుంది అంతే. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. ఆ బేకింగ్ సోడా మీద కొంచెం నీళ్లు పోసుకోండి. తర్వాత చక్కగా కలిసేట్లు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా కలిసేట్లు కలుపుకుని ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా మనం తాలింపు వేసుకుంటాం చూసారా, చిన్న ప్యాను. సో అది ఉంటే దానిలో వేసుకోండి, చక్కగా మనకి రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయి. లేదనుకుంటే నార్మల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ అలా నూనె వేసుకోండి. ఇలా నూనె వేసుకుని కొంచెం వేడవనివ్వండి. మీ ఇష్టం, మీరు కావాలంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలిపి ఇందులో వేసుకోండి. ఫుల్గా వేయొద్దు, జస్ట్ ఒక హాఫ్ వంతు అలా వేసుకోండి. మీరు కావాల్సిన మందాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. మీకు కొంచెం మందంగా కావాలి అనుకుంటే కాస్త పిండి ఎక్కువ వేసుకోండి. ఇలా 1 లేదా 2 గరిటెలు వేసుకుని చక్కగా మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మంచి కలర్లో చాలా బాగా ఉంటుంది, పైన లేయర్ అంతా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇలా మూత పెట్టుకుని ఒకవైపు కాల్చిన తర్వాత స్పూన్తో ఈ విధంగా చక్కగా రెండో వైపుకు టర్న్ చేసుకోండి. చూడండి, ఆ పైన పచ్చితనం అంతా కూడా పోవాలి. సో ఇప్పుడు జస్ట్ అలా టర్న్ చేసుకుంటే ఈజీగా టర్న్ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా పొంగిందో. సో ఇప్పుడు రెండో వైపు కూడా మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోండి. మూత పెట్టుకోకపోయినా పర్వాలేదు, పెట్టుకుంటే ఇంకొంచెం చక్కగా ఉడుకుతుంది లోపల. ఇలా 2 వైపులా కూడా కాల్చుకుని తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అంటే చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా బందోసల్ని ఎలా వేసుకోవచ్చో చూసారు కదా. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ బందోసల్ని వేసుకోవాలి. అండ్ వీటిని మీరు సర్వ్ చేసుకునేటప్పుడు మన రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీ లేదంటే పుట్నాల చట్నీ ఉంటుంది కదా, అలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఊరగాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను మీకు ఒక బందోస తుంపి చూపిస్తున్నాను చూడండి. మీకు ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుందా ఎంత బాగున్నాయో. అండ్ తుంపి కూడా చూపిస్తున్నాను చూసారా, అలా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూసారు కదా, 2 ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, ఒకటి బందోస, మరొకటి ఉత్తప్పం. చాలా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ సింపుల్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.